ఒక పక్కన ఆర్థికంగా బలంగా మనం లేనప్పుడు యుద్ధం చేస్తే గెలవని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, మీ నిర్ణయాల వల్ల మేము ఇబ్బంది పాలవుతున్నామని చెప్పి కూడా పాక్ ప్రజలు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారో కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక పక్కన ఏటీఎంలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, డబ్బులు లేక బ్యాంకులు కూడా చేతులెత్తేసిన ఘటనలు కూడా తెరపైకి వస్తున్నాయి. పాక్లో ప్రస్తుతానికి క్యాష్ లేదు, తినడానికి తిండి అలాగే ఉండడానికి ఎక్కడున్నా కానీ భయమే. ఎప్పుడు ఎటు నుంచి ఏ విధమైన దాడి జరుగుతుందో తెలియక పాక్ ప్రజలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, ఇక మనం చూస్తున్నాం పాక్ ప్రధానిపై ప్రధానంగా అక్కడున్న జనం దుమ్మెత్తిపోస్తున్నారు. మీ వల్లే ఇటువంటి పరిస్థితి మాకు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆర్మీని పరిగెత్తించి కొడుతున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఆర్మీ పైన కూడా దాడికి తెగబడుతున్నారు పాక్ ప్రజలు. ఇంతకుముందు నిర్వహించిన పోల్లో కూడా పాక్కి సంబంధించిన కొంతమంది ప్రజలు ఇప్పటికే భారత్ యుద్ధం వద్దు అని చెప్పినట్లు కూడా మనం చూసాం. అయినా కూడా అక్కడ ఉన్న కొంతమంది నిర్ణయాల వల్ల ఆర్మీ చీఫ్ అయి ఉండొచ్చు, ఇక అదే విధంగా పాక్ ప్రధాని నిర్ణయాల వల్ల యుద్ధం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనితో విసిగిపోయిన పాక్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. భారత్ తో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే భారత్ ఆర్మీ వాళ్ళకి చూపించింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది కానీ ఎక్కడా తగ్గే అవకాశం కనిపించట్లేదు. మరి ఇప్పుడే అల్లకల్లోలం అయిపోతే పాకిస్తాన్ ముందు ముందు ఏ విధంగా తట్టుకుంటుంది, మరి అక్కడున్న పరిస్థితి ఏంటి, అక్కడున్న ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటారు దీన్ని అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. ఢిల్లీ నుంచి శివతో మాట్లాడదాం. రైట్ శివ, మనం చూస్తున్నాం ఆర్మీ పైన తిరుగుబాటుని వ్యక్తం చేస్తున్నారు పాక్లో ఉన్న ప్రజలు. అలాగే ప్రధాని పైన కూడా తిరుగుబాటు వ్యక్తం చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఇంత జరుగుతున్న ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు, అక్కడ పాక్ ప్రధాని ఎక్కడున్నారు, అసలు ప్రజల సమస్యలను తీర్చేది ఎవరు ప్రస్తుతానికి పాక్లో? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్, వైపు భారత్ నుంచి ఎదురుదాడి ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు అక్కడ పాకిస్తాన్ లో అంతర్యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రజలు తిరుగుబాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వీధులకు వచ్చి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులైతే ప్రజెంట్ అక్కడ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రిపై ఎవరైతే షహబాజ్ షరీఫ్ పైన అక్కడ ఉన్న జనాలు సిచ్యువేషన్ ప్రజెంట్ అక్కడ కనిపిస్తుంది. అంటే కోపం కట్టలు తెంచుకుంటూ వారి ప్రధాని పైన వాడు వీళ్ళు కూడా వాడు భాష ప్రయోగం కూడా తీవ్రంగా ఉంది. దానిలో భాగంగానే వాడి వల్లే ఈ పరిస్థితి అంతా కూడా అందరూ ఆగ్రహం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆర్మీని పరిగెత్తిస్తున్నట్లు కూడా జనం దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఇప్పటికే రెండుగా ఆర్మీ చీలిపోయింది. ఆర్మీ చీఫ్ ను అరెస్ట్ చేసినట్లుగా నిన్న రాత్రి నుంచి కూడా ఎప్పుడైతే జమ్మూలో ఇటు దాడులు చేశారో ఈ పాక్ ఆర్మీ, అప్పటి నుంచి కూడా ఆర్మీ చీఫ్ ను అరెస్ట్ చేశారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన అధికారికంగా ఎక్కడ ఎవరు ధృవీకరించినట్టుగా కొని అధికారిక ప్రకటన కానీ ఎక్కడ రాలేదు. అయితే మరొక దాడులు తీవ్రతరం చేస్తుందో ఇది బిఎల్ఏ పోలీస్ లిబరేషన్ ఆర్మీ అనేది కూడా దాడులు తీవ్రతరం చేస్తుంది. ఇప్పటికే కట్వా నగరాన్ని, మంగళూరు నగరాన్ని రెండు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. అయితే వారు కూడా పాకిస్తాన్ సైన్యంపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి దాంట్లో కూడా పాకిస్తాన్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఇక పోలీస్ లిబరేషన్ ఆర్మీతో పాక్ తలనొప్పులు అనేది ఎక్కువైనాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీస్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన దాడులు చేస్తుంది. దానిలో భాగంగా సొంత దేశంలోని అంతర్యుద్ధం అనేది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా మోసపోవడం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్ నిన్నటి నుంచి కూడా టర్కీకి సంబంధించిన, అంటే ఇప్పటివరకు అందరూ చైనాకు సంబంధించిన డ్రోన్స్ వినియోగించారన్నది కూడా అధికారికంగా ఇప్పుడు విదేశాంగ శాఖ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 300 నుంచి 400 వరకు కూడా టర్కీకి సంబంధించిన డ్రోన్స్ వినియోగించారు. వాటిని ఎక్కడికెక్కడ భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందనేది కూడా కొద్దిసేపు క్రితమే వింగ్ కమాండర్ యోగికా సింగ్ కానీ కల్నల్ సోఫియా ఖురేషి కూడా సమాచారం అంతా కూడా నిన్న జరిగిన దాడిపై కూడా సమాచారాన్ని మీడియాకు వివరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ ఓచుకోవడంలో ఏం చేయాలో పాల్గొని స్థితిలో పాకిస్తాన్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ ఉంది. మరోవైపు మొత్తం వాళ్ళు మారిపోతున్న ఆర్మీ పెద్దలందరూ కూడా నుంచి పారిపోతున్న దృశ్యాలు కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అంతర్యుద్ధం ఎదుర్కొంటుంది, మరోవైపు భారత్ నుంచి దాడి ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక ఊహించగా వారందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేక బ్యాంకులను కూడా చేతులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా డబ్బులు అనేది లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అనేది కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా
ఏటీఎంలలో డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా ఎప్పటికప్పుడు అయిపోతుంది. దానిలో భాగంగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏటీఎంల ముందు భారీగా క్యూలో నిలబడి ఆ డబ్బులు డ్రా చేసుకునేందుకు వారందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా కంప్లీట్ గా పొందలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ముందు ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ కొట్టింది. ఇటు వాణిజ్య ఒప్పందాలు కానీ, దౌత్య ఒప్పందాలకు సంబంధించి కానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మొత్తం అన్ని కూడా సింధు నది జలాల ఒప్పందం కానీ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ కొట్టిన నేపథ్యంలో ఇక విమానయాన రంగానికి సంబంధించి భారత గదుల స్థలం మీద ఎగరడానికి వీల్లేదు. అటు కూడా భారత ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇతర దేశాలకు సంబంధించి కూడా భారత ప్రాంతంలో నడిచాయి. మొత్తం విమానాల రాకపోకలు కంప్లీట్ గా మూసివేయడంతో ఆర్థికంగా మరింత నష్టాల్లో చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు డబ్బులు లేక బ్యాంకుల వద్ద డబ్బులు అడుగుతున్న నేపథ్యంలో లోన్లు రీపేమెంట్ చేయాలి, లోను ఇవ్వాలని కోరిన నేపథ్యంలో లోన్ ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవంటే కూడా బ్యాంకులు కూడా చేతులు చేసే వీళ్ళు భాగంగానే ఇటు ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉంది. మరోవైపు యుద్ధ సామాగ్రికి సంబంధించి కానీ ఏదైతే డ్రోన్స్ కొనుగోలు చేయడానికి కానీ వేరే దేశం నుంచి భారత్ మీద ప్రయోగించాలంటే డ్రోన్స్ కావాలి. డ్రోన్స్ కూడా సబ్సిడీ పని కాబట్టి వారి దగ్గర అమౌంట్ కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బడ్జెట్ సంబంధించి కొంత అమౌంట్ కావాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం మెయింటెనెన్స్ పర్పస్ దానికి సంబంధించి బ్యాంకుల నుంచి లోన్స్ కోరుతున్న బ్యాంకులు కూడా లోన్ ఇంప్లిమెంట్ కూడా చేయడం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏటీఎంల ముందు వారిని తిరిగి పాకిస్తాన్ ప్రజలు వెయిట్ చేసుకున్నారు డబ్బులు వారికి ఏటీఎంలో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానికి కూడా ఇన్కేస్ ఏటీఎం లో డిపాజిట్ చేయని నేపథ్యంలో అక్కడ వారు కూడా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వారు ఏమైనా నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ వారి దగ్గర డబ్బు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టిక్ల మధ్య భారీగా తీరు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పాకిస్తాన్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరి భారత్ అటాక్ పెట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం కూడా చేతులు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే దీనికి కారణం ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇద్దరు ప్రధానంగా దీనికి బాధ్యత వహించాలంటూ కూడా పాకిస్తాన్ ఆగ్రహం చేస్తున్నారు. మీరు చేసిన తప్పిదానికి మేము శిక్ష అనుభవించాల్సి వస్తున్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్లకి వచ్చి ఇటు ఆర్మీ పైన ఇటు మరోవైపు ప్రధాని పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, ప్రధానంగా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యుద్ధం అనేది కొనసాగుతుంది. వాళ్ళు చేసిన టెర్రరిస్టులు ఏదైతే ఇప్పుడు పెహల్గాంలో దాడి చేశారో దాంతో పాక్ కవ్వింపు చర్యలతోనే యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరి పాక్ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏటీఎంలో మనీ లేదు, అక్కడ వరకు మాత్రమే మనకు తెలుసు. ఒకవేళ యుద్ధం ఇంకా పెరిగితే ఆహారం కోసం కానీ వాడు నీటి కోసం కానీ అన్నిటి కోసం ఇబ్బందులు పడతారు. మరి వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? అక్కడున్న ప్రధాని చేతులెత్తేసి అసలు బయటికి రావట్లేదు, ఎక్కడ మీడియాతో మాట్లాడడం కానీ దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా వెల్లడించడం లేదు. అటు ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి. మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళకి సంబంధించి ఎవరు కేర్ తీసుకుంటారనే క్వశ్చన్ మాకు తెరపైకి వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే పాకిస్తాన్ లో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా కానీ అక్కడ పెరిగిన నిత్యావసర ధరల వల్ల కూడా ఏదైనా కొనుక్కోలేని సిచ్యువేషన్ అయితే ప్రధానంగా పాకిస్తాన్ పడుతున్నారు. దానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎటువంటి సహకారం పెంచడం లేదు. అంటే ప్రభుత్వం దగ్గర ఇటు ఖజానంతా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అంటే సబ్సిడీ రూపంలో వారికి తక్కువ రేట్లకు విక్రయించడానికి కానీ ఇటు మార్కెట్లలో కూరగాయలకు సంబంధించి కానీ నిత్యావసర సరుకులకు సంబంధించి అక్కడ సహాయం చేయడానికి ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితి కనిపిస్తోంది. కానీ రోజు రోజు బట్టి దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రోజు రోజుకు వారి నిత్యావసర సరుకులు కానీ మెయింటెనెన్స్ సంబంధించి కానీ డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా పాకిస్తాన్ లో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గతంలో కూడా అందరం చూసాం. కానీ ఇప్పుడు భారత్ తో కయ్యానికి కాలు దువ్విన నేపథ్యంలో పెహల్గాం దాని తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దానిలో భాగంగా ప్రజలు కూడా ఇప్పుడంటే దాదాపు ఈ ఘటన జరిగి కాల్పుల ఘటన 17 రోజులు కూడా కావస్తోంది. అంటే ఏప్రిల్ 22వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 9వ తేదీ. ఈ నేపథ్యంలోనే దాదాపు 17 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఈ 17 రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 18వ రోజు ఇవాళ. ఈ నేపథ్యంలోనే భారత్ తీసుకునే కఠిన నిర్ణయం వల్ల ప్రభుత్వం నష్టపోతుంది, అక్కడ ఉన్న ప్రజలు కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వంపై అయితే పూర్తిగా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. దీనికి కారణమైన వారిని ముందుగా శిక్షించాలనేది కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేము యుద్ధం వద్దని చెప్పాం, కానీ అంటే ఆర్మీ చీఫ్ కానీ ఇటు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా యుద్ధానికి ముందడుగు వేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనేది కూడా ప్రధానంగా వారందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న డ్రోన్స్, మన కెమెరా డ్రోన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో కెమెరా డ్రోన్స్, డ్రోన్ కెమెరాలు ఆ టైప్ లో అటువంటి డ్రోన్స్ ను టర్కీకి సంబంధించిన డ్రోన్స్ ను కొన్ని వినియోగించారు. 300 నుంచి 400 డ్రోన్స్ ను టర్కీకి సంబంధించిన డ్రోన్స్ వినియోగించారనేది కూడా విదేశాంగ శాఖ మీడియా సమావేశంలో అయితే తెలియజేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ అయితే మరి రోజు రోజుకు
దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా కనీసం అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసి నిన్నటికి 2వ రోజు, ఇప్పుడు 3వ రోజుకు చేరుకుంది. కానీ ఇంకా యుద్ధ సామాగ్రి అనేది లేకపోవడం, కేవలం 4-5